పూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. లెబనాన్లో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలు ఇరాన్తో అమెరికా జరుపుతున్న కీలక చర్చలకు ఆటంకం కలిగిస్తున్నాయని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నెతన్యాహుపై ట్రంప్ అత్యంత కఠినమైన ఘాటైన పదజాలం ఉపయోగించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ సంభాషణ ఇరు దేశాల మధ్య సంబంధాలతో ఉన్న ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది. అసలు అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది? ఒకవైపు ఇరాన్తో ఒక పవర్ఫుల్ శాంతి ఒప్పందం కోసం, మిడిల్ ఈస్ట్ లో యుద్ధాన్ని ఆపడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెర వెనుక శరవేగంగా దౌత్య చర్చలు జరుపుతున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్ రాజధాని బీరూట్ పై భారీ సైనిక చర్యకు సిద్ధపడ్డారు. హెజ్బుల్లా స్థావరాలపై దాడులను తీవ్రం చేశారు. ఈ ఇజ్రాయెల్ దాడుల వల్ల ఆగ్రహించిన ఇరాన్ అమెరికాతో జరుపుతున్న కీలక చర్చలను నిలిపివేస్తామని హెచ్చరించింది. దీంతో ట్రంప్కు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దౌత్య ప్రయత్నాలను నెతన్యాహు తన మొండితనంతో చెడగొడుతున్నారని ట్రంప్ తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు. ఆ కోపమే ఫోన్ కాల్లో లావాలాగా బద్దలైంది. అమెరికా ఉన్నతాధికారులు లీక్ చేసిన సమాచారం ప్రకారం ఈ ఫోన్ సంభాషణ చాలా ఘాటైన పదజాలంతో, తీవ్ర వాదోపవాదాలతో సాగింది. ట్రంప్ తన అసహనాన్ని అస్సలు దాచుకోలేదు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటూ నెతన్యాహుపై గట్టిగా కేకలు వేశారు. అంతేకాదు, నెతన్యాహు సొంత దేశంలో ఎదుర్కొంటున్న అవినీతి కేసులు, జైలు ముప్పును ప్రస్తావిస్తూ, నేను అండగా నిలబడబట్టే నువ్వు ప్రధాని కుర్చీలో ఉన్నావు, లేదంటే జైల్లో ఉండేవాడివి. అలాంటిది నా మాట వినకుండా ఇజ్రాయెల్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తున్నావు. నీ చర్యల వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ను శత్రువులా చూస్తున్నాయని ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలంతో నెతన్యాహును కడిగి పారేశారు. అమెరికా చరిత్రలోనే ఒక మిత్ర దేశపు ప్రధానిపై ఈ స్థాయిలో విరుచుకుపడడం బహుశా ఇదే మొదటిసారి. ఇక మరోవైపు ట్రంప్ పవర్ఫుల్ వార్నింగ్ తో క్షేత్రస్థాయిలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సూపర్ పవర్ అమెరికా అంతగా ఫైర్ అయ్యేసరికి ఎప్పుడు మొండిగా ముందుకు వెళ్లే నెతన్యాహు కూడా ఒక్కసారిగా వెనక్కి తగ్గక తప్పలేదు. బీరూట్ పై దాడికి సిద్ధపడ్డ ఇజ్రాయెల్ సైన్యాన్ని నెతన్యాహు వెనక్కి రప్పించారు. ఆ తర్వాత ట్రంప్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ, నేను నెతన్యాహుతో మాట్లాడాను, ఆయన తన సైన్యాన్ని వెనక్కి తిప్పారు. అలాగే హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై దాడులు ఆపేందుకు అంగీకరించింది. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ జరుగుతోంది అని ప్రకటించారు. ట్రంప్ ఒక్క ఫోన్ కాల్తో మిడిల్ ఈస్ట్లో జరగబోయే ఒక మహాయుద్ధాన్ని ప్రస్తుతానికి ఆపగలిగారు. కానీ ఇజ్రాయెల్ అమెరికా బంధాల మధ్య పడిన ఈ పగులు అంత తేలిగ్గా మానేది కాదు. మిత్రులైనా శత్రువులైనా సరే తన వ్యూహాలకు అడ్డొస్తే డొనాల్డ్ ట్రంప్ ఎంత కఠినంగా ఉంటారో ఈ ఘటన మరోసారి నిరూపించింది. నెతన్యాహును ట్రంప్ ఓవర్ రూల్ చేయడం అంతర్జాతీయ దౌత్యంలో ఒక సంచలనం. మరి ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇజ్రాయెల్ నిజంగానే లొంగి ఉంటుందా, లేక నెతన్యాహు తన పంతాను మారుస్తారా అనేది చూడాలి.